చర్యలపట్న కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లోని షాదిఖానా ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జనగామ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ మాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇలా 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేసిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చర్యాలపట్న అధ్యక్షుడు మంచాల చిరంజీవులు, మండల అధ్యక్షుడు కొమ్మురవి, దాసరి కళావతి, పూర్మ ఆగంరెడ్డి, ఇంకా మున్సిపల్ కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో ఏమో అభివృద్ధి చేయకండి అని చెప్పి వైక బుద్ధి లేకుండా వాళ్ళు ఒక్కొక్కరు ఏమనుకుంటున్నా మనం వింటా ఉన్నాం. వాళ్ళు ఏ పని చేయకుండా కూడా వాళ్ళు ఏదేదో చెప్తున్నాం, చివాకులు చేస్తా ఉంటే మనం వింటా ఉన్నాం. మనం ఇది మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనగా ఆ రోజు మంత్రులు మరియు జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు మరియు వీరికి చేసిన సోదర సోదరులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం జరిగిన సందర్భంగా మరి మనం ఈ విజయోత్సవ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కానీ ప్రతి నియోజకవర్గంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా మన ప్రభుత్వం ఏదైతే గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చిందో మరి ఆ 6 గ్యారెంటీలు కూడా సంపూర్తిగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళు చేయని పనులు కూడా ఆరోగ్యం కాపాడేటువంటి ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టి దాని మీద కూడా అది వదలలేకపోతే విమర్శలు వాళ్ళకి ఆగలేదు. అరే మేము ఎందుకు చేయకపోతే మంచి పని ఇప్పుడు వీళ్ళు చేయబట్టి కూడా దుర్బుద్ధితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నీటిగా అవసరమైంది మనం కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి మరి మన యువజన ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో బట్టి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కలిసి అన్ని రకాల అభివృద్ధి పనులు తీసుకుంటూ పోతారు. ఎన్నికల్లో ఏ వాగ్దానం చేసినాము ఒక్క వాగ్దానం కూడా అతూచే తప్పకుండా సంవత్సరంలోనే అమలు చేసిన కనుక మన కాంగ్రెస్ పార్టీ అది ఏ పార్టీ లేదని చెప్పి సందర్భంలో గర్వంగా హైదరాబాద్లో వచ్చిన ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర చూసిన 100కి 90 మంది, దాదాపు ఒక 300 మంది అక్కడ ప్రయాణికులు ఉంటారు. దాంట్లో 250 మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు. రెడీగా ఉన్నారు, బ్యాగ్ వేసుకొని ఎక్కడికో అంటే అమ్మగారికి పోతున్నారు, అత్తగారికి పోతున్నారు, లేకపోతే టెంపుల్స్ పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు. కానీ సంతోషంగా చాలా ముఖాలు అనేది చాలా సంతోషంగా కనబడ్డాయి. అక్కడ ఉపాధ్యాయులు మాకు కట్టేసుకు వచ్చినాం. కట్టేసిన కంటే చివరికి అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా అదే విధంగా ఉన్నారు. అందరూ సంకల బ్యాగులు మరి ఒక నవ్వు చిరునవ్వు ఎక్కడికో సంతోషంగా రెడీ ఉన్నారు. నాకు నవ్వు వచ్చింది, అప్పుడు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే చెట్టు ఒకటి ఆశయం వస్తుంది కదా, అట్లనే సంతోషంగా వాళ్ళని చూస్తే మనం కూడా సంతోషం అనిపిస్తుంది. మనం కూడా సంతోషం ఉండాలని కోరుకుంటాం కాబట్టి మనం కూడా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు అవకాశం కల్పించింది సోనియా గాంధీ గారి ఆశించుతోనే, రాహుల్ గాంధీ గారి సలహా మేరకు మన రేవంత్ రెడ్డి గారు, అఖిలవర్గ గారు, క్యాబినెట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. 90 మంది మహిళలకు 10 మంది ప్రతాప్ రెడ్డి అన్న గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, నాతో సోదరులు, పార్టీ టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, అలాగే విలేకరులకు నమస్కారం. ఈరోజు ఈ పాలన అనేది 6 గ్యారెంటీలు అనేది మొత్తం టోటల్గా చేసేసి ఈరోజు రైతు బంధు అనేది 3-4 విడతలుగా చేసేసి 4వ విడత కూడా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కారణంలో కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పేద నేత
కొందరు ప్రజాపతి గారికి, అలాగే మన నియోజకవర్గానికి ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవం ఇన్ఛార్జిగా చేసినటువంటి శ్రీనివాసరావు గారికి, ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు సోదర సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు ప్రకటించి 6 గ్యారెంటీలను కూడా మాట తప్పకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా బీరసభ అడుగుతున్నారు 6 గ్యారెంటీలు అమలు. 6 గ్యారెంటీలలో అన్ని కూడా అమలైపోతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని 10 సంవత్సరాలలో 50,000 వరకు కూడా మాఫీ చేసినటువంటి చరిత్ర వాళ్ళు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొంతమంది మాకు రుణమాఫీ కాలేదని అంటున్నారు. ఆ రుణమాఫీ ఎందుకు కాలేదని కూడా అది గమనించాలి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తప్పు ఉందో ఎప్పుడో ఏమోటి తప్పు జరగడం. ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన జనగామ డిసిసి అధ్యక్షులు రెడ్డి గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చేసిన శ్రీనివాసన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా విలేకరులందరికీ నమస్కారం. నా తోటి మహిళా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరి పేరు చదివినట్టుకోకండి, అందరూ సేవించాలి, సభలో నమస్కారం. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే మనం వినడం కాదు, మనం ప్రజలకు మన ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తుంది తీసుకెళ్ళడం కోసం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కూడా ఒక్కటి కూడా పేద ప్రజలు చేయలేదు. ఏమనంటే వాళ్ళు ఏం చెప్తారు, ఒక రైతులకు రుణమాఫీ చేయకుండా ఏదైతే ఇచ్చిందో పంట లబ్ధి ఇవ్వడంతో మేము బాగా చేసినామని చెప్పి కులాలను చీల్చి గొర్రెలతో బర్రెలతో ఇవన్నింటినీ కూడా వాళ్ళని ఆగం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ మాత్రం ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ సందర్భం ఏదైతే సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ బర్త్డే సందర్భంగా ఇచ్చిందో అప్పుడే అసలు కాంగ్రెస్ రావాలి. కానీ మాత్రం జనాలకు అర్థం కాక, ప్రజలకు అర్థం కాక ఇవాళ దొంగలు గట్టెక్కించి ఇలా ప్రజలను మోసం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, ఏంటి అంటే కండుల పడలేవా, చెవులిన పడలేవా అని చీరాల పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి సలహాల మేరకు, సోనియా గాంధీ ఆశీస్సులతో ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినామో అన్ని వాగ్దానాలు తూచా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరంలోపే అమలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సిలిండర్ 500 రూపాయలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ, అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, యువకులకు దాదాపు 55,000 మందికి వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అన్ని రకాల సిద్ధం చేసుకుని ఈ రకంగా ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా సంవత్సరంలోపే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు
గ్రామాలలో సీసీ రోడ్లు కానీ రేపు ఎన్నికలు కానీ అన్నీ కూడా విజయవంతంగా జరుపుకుంటూ జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి జనవరిలో జూన్లో జాబ్ క్యాలెండర్ పెట్టి ఉన్న ఉద్యోగాలకు 6 నెలలలోపే ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్ష పెట్టి ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నది. సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా ఈ మధ్యనే మన ప్రాంతం నుంచి వెళ్ళి వెంకటేశ్వర గారు వచ్చారు. వారికి మీ ద్వారా కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ దాచుకున్నది తెలంగాణను మొత్తం చీపురు గట్టతో ఊడ్చుకున్నట్టుగానే మొత్తం అందరినీ ఊడ్చుకొని పోయి వాళ్ళు దాచిపెట్టుకున్నారు. 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈరోజు మన హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ప్రోగ్రాంకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే మహిళలు కొట్టుకుంటున్నారు అంటున్నారు. పాప ఇంకా తాగుతలేరని అనలే. ఎందుకంటే కేసీఆర్ చేసింది మొత్తం తాగుడు అలవాటే కదా. తెలంగాణ ప్రజలను మొత్తం తెలంగాణ సమాజం మొత్తం నాశనం చేసిండు కేసీఆర్. తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం దోసుకుపోయిండు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. తెలంగాణను మొత్తం అన్యాయం చేసింది వాళ్ళు, అన్ని రంగాలలో మోసం చేసింది వాళ్ళు. ఏ ఒక్క మంచి పని చేసినా కానీ విమర్శిస్తారు. అసలు హైడ్రా ఉంది, మూసీ నది ప్రక్షాళన ఉంది, అది మొదలు పెట్టకపోతే దాని మీద విమర్శలు. అసలు వీళ్ళకైనా బుద్ధి ఉందా? వీళ్ళు మనుషులేనా? వాళ్ళు చేసినట్టుగానే ఎదుగుదల చేస్తారని అనుకుంటే తప్పు. పచ్చకామలోనికి మొత్తం కూడా ఎవరిని చూసినా పచ్చనే కనబడేట్టుగా వాళ్ళు చేసిన అవినీతికి, వాళ్ళు చేసిన చెడ్డ పనులకు మరి మా రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి చెడ్డ కనబడుతున్నాయి. రైతులు గుణపాఠం చెప్తారు. మొన్ననే కర్రు కాల్చి వాత పెట్టారు, మరి మళ్ళీ రేపు డబుల్ కర్రు కాల్చి వాత పెడతారు, లేవకుండా బొంద పెడతారు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ నాయకులు కానీ ఒక ఉద్యోగ పార్టీలో ఉండి ఎమ్మెల్యే కాకముందే నువ్వు మంత్రి అయినావు. ఎంత అన్యాయం ఇది! ఎమ్మెల్యేలు ఉండగా నువ్వు ఎట్లా ఎమ్మెల్యే మంత్రి అయినావు అంటే నీ అవినీతి, నీ అక్రమాలు, నీ కుటుంబ పాలన, నీ స్వార్థం ఎంతో దీంతోనే ప్రజలకు అందరూ తెలిసిపోయింది. అదే 10 ఏళ్ళు అమలు చేసినావు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. తెలంగాణ ఇచ్చినని అబద్ధం చెప్పుకొని 10 ఏళ్ళు అధికారం దక్కించుకున్నావు, మోసం చేసినావు, పోయినావు. తప్పకుండా మీకు రానున్న కూడా ఇంకా కూడా బుద్ధి చెప్తారు. మన ఈ చేరాల ప్రాంతానికి కూడా హరీష్ రావు 4 మండలాలు చిటిపెట్లో కలుపుకున్నాడు. ఏం చేసిండు? మా మార్కెట్ యార్డ్కి 8 కోట్ల రూపాయలు దోసుకుపోయిండు. మా తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు దోసుకుపోయిండు. మళ్ళీ మా ఈ ప్రాంత నాయకులు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు వేరే వాళ్ళు కాదు, ఇక్కడ అంతా ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో చేరాలను దోసుకుపోయింది, అన్యాయం చేసింది. అది గుర్తించి మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నేను కోరుతున్నాను. మార్కెట్ యార్డ్లో 8 కోట్ల రూపాయలు తీసుకుపోయారు, రికార్డు చూపిస్తాం. మన తపాసుపల్లి రిజర్వాయర్ నీళ్లు తీసుకుపోతున్నారు, మన రైతుల కడుపు మన పొట్ట కొడుతున్నారు, మన రైతుల పొలాలు ఎండబెడుతున్నారు. మరి ఇంకా కూడా అటువంటి దొంగలకు మూటలు సహకరిద్దామా? మన ఈ ప్రాంతం నుండి అర్థం చేసుకోండి, కలిసి రండి, కాంగ్రెస్లో కలపండి. కాంగ్రెస్ మనకు అభివృద్ధి చేస్తుంది. మాట తప్పకుండా ఎలక్షన్ల ముందు ఎన్ని హామీలు ఇచ్చినో అన్ని అమలు చేస్తున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు కానీ ఉద్యమ సభ కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కానీ తెలంగాణ మొత్తం దోసుకొని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయింది. ఈరోజు ఒక్కొక్కరు